బ్రేకింగ్ న్యూస్. కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రుల కేసులో పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మేడ్చల్ జిల్లా నర్సంపల్లి గ్రామంలో నిన్న తెల్లవారుజామున ఈ కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురును అత్తింటి నుంచి కిడ్నాప్ చేశారు తల్లిదండ్రులు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీసరా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ కు గురైన శ్వేత, ఆమెను కిడ్నాప్ చేసిన తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. నాలుగు నెలల క్రితం ఒకే గ్రామానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన శ్వేత, ప్రవీణ్ ప్రేమించుకున్నారు. పెళ్లి కోసం పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్తి, ఇతర కారణాలపై శ్వేతతో ప్రవీణ్ వివాహానికి తండ్రి బాల్ నరసింహ విభేదించాడు. శ్వేత తల్లిదండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవీణ్ శ్వేతను ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి పేరెంట్స్ ప్రవీణ్ పై కక్ష కట్టారు. శ్వేతను ప్రవీణ్ నుంచి దూరం చేసేందుకు ప్లాన్ వేసి తల్లిదండ్రులు మహేశ్వరి, బాల నరసింహ బంధువుల సహాయంతో నిన్న ఉదయం ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. కళ్లల్లో కారం పొడి చల్లి, కళ్లకు గంతలు కట్టి కూతురిని కిడ్నాప్ చేశారు. అడ్డుకోవాలని చూసిన వారిని కత్తులతో భయపెట్టారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో ప్రవీణ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. తమ కోడల్ని చంపేసి ఉంటారని ఆమె అత్త, భర్త అనుమానిస్తున్నారు. మానవత్వం లేకుండా తమ కోడలిపై దాడి చేసి తీసుకెళ్లారని అత్త కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇంటికాడ లొల్లి అయితే మళ్ళీ పంపించేసిన, వాళ్ళ ఇంటికి వాళ్ళు పంపించిన, వద్దు నీ పిల్లని ఎక్కడన్నా నిచ్చుకో, మా పిల్లగానికి వద్దని చెప్పిన. పోయినాక కొన్ని రోజులు ఉన్నారు, మా ఇంటి దాకా రాలేదు. ఈ బోనాల పండుగ పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినాక పోలీస్ స్టేషన్కి వచ్చారు, చేసారు. నీకు సంబంధం లేదని చెప్పింది, నీ ఆస్తొద్దు, నువ్వు లెక్క వద్దు అని చెప్పింది. చెప్పి మా తల్లి భర్త అని సీటుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మళ్ళీ ఊరికే గొడవలు అవుతున్నాయి మాకు. నా పిల్లని దొరకరా, మా కొట్టుకోము, చంపుకోము, ఇవే. మళ్ళీ తోలుకొచ్చినాక ఏంది, ఇల్లు చుట్టూ తిరుగుడు, మా నిమ్మకాయలు వేసుడు, మంత్రాలు వేసుడు, ఈ నవధాన్యాలు చల్లుడు, మొత్తం ఇవే అయినాయి. తీసుకొని పెట్టుకున్నాక కూడా మన పిల్లగాడు ఇట్లా పోతుడు, వాళ్ళ తమ్ముడు ఏం రా, ఎందుకు తిట్టినరా బాగా నట్టిట్ట అంటే నేను బాగా తిడతాను. అని ఏమనుకున్నా నన్ను కొట్టినా గబ్బు చేసాడు. గబ్బు చేస్తాక వాళ్ళు తల్లి, తండ్రి, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ అందరు వచ్చి మా ఇల్లు మీద దాడి అయ్యారు. మొన్న నైట్ మనం కొట్టిర్రు, మా గేటు నరికిర్రు, మొత్తం ఆగమాగం రాళ్ళు రూపాయలు ఎత్తేసినాక వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయారు, మేము పోలీస్ స్టేషన్కి పోయినాం. పోయినాక ఏమైంది, మీ పిల్లగాన్ని కొట్టిరు అంటున్నావు కదా, పిల్లగాన్ని కొట్టినప్పుడు మేము ఇంటికొరకు వచ్చేస్తాం, 11 గంటలకు వస్తాము అని రాత్రి చెప్పి మాకు వాళ్ళకు తోలిరు, మనం తోలిరు. నిన్న పొద్దుగాల ఈ పని జరిగింది. వాళ్ళు సడన్ వచ్చిర్రు, కారకాయలు దిగుతున్నారు. మా ఆయన కంట్లో కారం కొట్టిర్రు. కారం కొట్టి ఇంట్లోకి వచ్చిర్రు సార్. ఇంట్లోకి వచ్చి నా పెద్ద కొడుకు తానం చేస్తుండే, ఆయన కారం కొట్టిర్రు. నా కొడుకు కూడా డోర్ పెడతానే ఉర్రు. శ్వేత వచ్చి డోర్ పెడతానే ఉంటే వాళ్ళ డాడీ వచ్చి డోర్ ఉంది అన్నాడు. ఆమె బెడ్రూమ్లో ఉరికింది సార్. ఉరికి మంచం కింద జాక్కుంది. జాక్కోగానే ఉరికి నా కొడుకు గొంతు పట్టిండు. షాక్ తోటి ఏలు కోసిండు. టెస్టర్ తోటి పొడుస్తుంటే అడ్డం మురికినాం. అడ్డం మురికితే వాళ్ళ తమ్ముడు వచ్చిండు. ఆ పిల్ల మేనమా ఆ మురికొచ్చి నా పెద్ద కొడుకును టేబుల్ ఎత్తేసిండు సార్. టేబుల్ ఎత్తేస్తుంటే అడ్డం పోతే నా నెత్తి మీద ఎత్తేసిండు. పొడుస్తాను కురుకొస్తే అడ్డం పోయినా సార్. అడ్డం పోగానే టెస్టర్ తోటి పొడిచిండు సార్. నా చేతికి 4 పొక్కలు పడ్డాయి. కళ్ళలో కారం పడ్డది. కళ్ళు తెరవనికి రాలే, కింద పడిపోయినాం సార్. కింద పడిపోగానే అందరం ఎక్కడోళ్ళం అక్కడ కింద పడిపోగానే పిల్లని కాలు చేతులు కట్టేసి కార్లో తీసుకెళ్ళారు సార్. ఏమైందో పోలీసు వాళ్ళు ఇంతవరకు నిన్న పొద్దున 9 గంటలకు పోయినాం సార్. పొద్దున 9 గంటలకు పోయి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు సార్. ఫోన్ చేసినా ఇప్పుడు ఫోన్ లేపుతలేరు సార్. ఇక ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. అనిల్, మనం చూస్తున్నాం నిన్న ఏదైతే తల్లిదండ్రులు తమ కూతుర్ని కిడ్నాప్ చేసి మరి తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ఘటన జరిగి దాదాపు 24 గంటల పైనే అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా శ్వేత ఎక్కడుంది అనేది కూడా ఇంకా తెలియరాలేదు. మరి దీనికి సంబంధించి అసలు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, ఏమైనా డీటెయిల్స్ తెలియజేశారా?
ఎస్ ప్రసన్న, శ్వేతకు సంబంధించి శ్వేత కిడ్నాప్ కేసులో భాగంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఇప్పటికే తల్లిదండ్రులకు సంబంధించి కొంతమందిని అయితే అంటే మొత్తం 7 ఇందులో దాడిలో పాల్గొన్నారు, అదేవిధంగా దాడికి పాల్పడ్డారు. కాబట్టి 7గురికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే 3 అయితే ప్రజెంట్ కీసరా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే ఆ 3 కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా చేసింది తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రజెంట్ అయితే పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడవచ్చు. కీసర్కి సంబంధించి పోలీస్ స్టేషన్కి అయితే ప్రవీణ్, అదేవిధంగా ప్రవీణ్కి సంబంధించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు. అంటే ఇప్పటివరకు కూడా శ్వేతని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి వివరాలు ఇప్పటివరకు మాకు తెలియజేయలేదు అని చెప్పేసి కూడా శ్వేతని మాకు అప్పగించాలని చెప్పేసి, మా కోడల్ని మాకు అప్పగించాలని చెప్పేసి అయితే ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కిడ్నాప్ చేసింది తల్లిదండ్రులే, సొంత తల్లిదండ్రులే. ఇష్టం లేకపోవడంతో అంటే ఇటు శ్వేత, ప్రవీణ్ వీళ్ళిద్దరు కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా ప్రేమించుకున్న తర్వాత 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. 4 నెలల క్రితం పెళ్లి చేసుకొని సికింద్రాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడే సెటిల్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం అంటే 10 రోజుల క్రితమే వీళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, శ్వేతకి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అత్తమామ ఇంటికి రావడం జరిగింది. అంటే వచ్చిన సమయం నుంచే ఇటు తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా వీరికి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి శ్వేత అదేవిధంగా ప్రవీణ్కి సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారని చెప్పేసి కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రవీణ్ తల్లిదండ్రులు కావచ్చు, ప్రవీణ్ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి పోలీసులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, నిన్న ఉదయం సమయంలో 7 గంటల సమయంలో ఈ దాడి జరిగింది, కిడ్నాప్ అనేది జరిగింది. కాబట్టి కిడ్నాప్ జరిగిన సమయంలో చాలా వరకు కూడా తల్లిదండ్రులు, అదేవిధంగా తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా కూడా చేశారు. కాబట్టి వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అయితే ప్రజెంట్ ప్రవీణ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికైతే ప్రజెంట్ శ్వేతకు సంబంధించి పిన్నిని, బాబాయిని, అదేవిధంగా మేనత్తనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మిగిలిన వారి కోసం ప్రజెంట్ గాలిస్తున్నామని చెప్పేసి, వారి కోసం ప్రత్యేకంగా 2 బృందాలతోటి గాలిస్తున్నామని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎందుకని మా కోడల్ని అప్పగించలేకపోయారు, ఎందుకని ఇంకా వెతికి పట్టలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, కిడ్నాప్కి సంబంధించి కావచ్చు, ఇష్టం లేకపోతే కూర్చోబెట్టి మాట్లాడడమో ఏదో ఒకటి చేయాలి. కానీ ఈ విధంగా అతి కిరాతకంగా ముఖ్యంగా ఈ దాడికి పాల్పడే సమయంలో సీసీ ఫుటేజ్ కనుక మనం గమనిస్తే సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ప్రవీణ్ పైన, అదేవిధంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులపైన, ప్రవీణ్ కన్నదండ్రులపైన, శ్వేత పైన, ముఖ్యంగా శ్వేతనైతే దారుణంగా ఆమెని ఈడ్చుకుంటూ వెళ్ళిన ఫుటేజ్ అయితే మనం చూడొచ్చు. విజువల్స్లో కంప్లీట్గా తనని పట్టుకునేందుకు, తనని తీసుకెళ్లేందుకు తనకి తల్లిదండ్రులకి ఇష్టం లేని నేపథ్యంలో భాగంగానే వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన సమయంలో కారు వేసుకొని రావడం, ఆ తర్వాత తనని ఈడ్చుకుంటూ మిగతా వారిపైన కారం చల్లి, అదేవిధంగా వారిపైన దాడికి పాల్పడి శ్వేతనైతే దారుణంగా ఈడ్చుకుపోయిన సిచ్యువేషన్ మనం చూసాము. ఆమె కాళ్ళకి చేతులకి కట్టేసి ఆ తర్వాత ఆమెని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అయితే నిన్న ఉదయం జరిగిన ఈ ఘటన ఇప్పటి వరకు కూడా శ్వేతకు సంబంధించి ఎలాంటి ఆచూకీ దొరకలేదని చెప్పేసి, శ్వేతకు సంబంధించి ఏ విధమైనటువంటి వివరాలు మాకు ఇంకా తెలిపలేదని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు, ప్రవీణ్ కుటుంబ సభ్యులు అయితే ప్రజెంట్ పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ప్రేమ వివాహం చేసుకోవడమే దీనికి ముఖ్య కారణం అనేది, అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకున్నా కూడా ఒకే గ్రామానికి చెందినా కూడా, ఒకే కులానికి చెందినా కూడా ఇక్కడ ఆస్తికి సంబంధించి కావచ్చు, ఆర్థికంగా సంబంధించి కావచ్చు, వీళ్ళు వెనుకబడి ఉన్నారనే కారణంతో, మూల కారణంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టారని చెప్పేసి ప్రధానంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా మనం గమనించవచ్చు, నిన్న ఉదయం ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఆ తర్వాత సీసీ ఫుటేజ్కి సంబంధించి కావచ్చు, ఆ ఘటనకు సంబంధించి కావచ్చు, పోలీసులకి
కేసుకి సంబంధించి అప్డేట్ ఇచ్చాడు, ఆధారాలు ఇచ్చాడు. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ప్రవీణ్ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా నిన్న రాత్రి వరకు కూడా ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఆ నిందితులకు సంబంధించి ఎవరైతే కిడ్నాప్కి పాల్పడ్డ తర్వాత మిగిలిన ముగ్గురిని అయితే ప్రెజెంట్ అయితే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కానీ మిగిలిన వారు ఎందుకని తీసుకోలేదు, మిగిలిన వారు ఇంకా ఆచూకీ ఎందుకు దొరకలేదు, ముఖ్యంగా శ్వేతని మాకు అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ప్రెజెంట్ కుటుంబ సభ్యులంతా కూడా ప్రవీణ్ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి తన తల్లి పైన కూడా దారుణంగా దాడికి పాల్పడ్డారు. నిన్నటి నుంచి కూడా నిన్న ఉదయం 7 గంటల నుంచి కూడా తన పైన దాడికి పాల్పడ్డ దగ్గర నుంచి కూడా తన తలపైన అదేవిధంగా చేతిపైన కూడా కర్రతోటి మోదడంతో తన తల పగలడం జరిగింది. అదేవిధంగా చేయి కూడా ఫ్రాక్చర్ అయింది. అదేవిధంగా తల్లి కొడుకు ప్రవీణ్ పైన దాడికి పాల్పడ్డారు. అదే అనిల్, ఇప్పటికే చూసుకుంటే ఉదయం మన బిగ్ టీవీ కూడా ఇటు ప్రవీణ్తో మాట్లాడింది. ప్రవీణ్ కూడా ఒకటే చెప్తున్నాడు, ఆ గతంలో కూడా మేము ప్రేమించుకున్నాము, అప్పుడు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నామో అప్పటి నుంచి కూడా మేము పోలీసులకు కంప్లైంట్ చేస్తాం, మాకు శ్వేత కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో పోలీసులు సపోర్ట్ చేయట్లేదు, పోలీసుల సపోర్ట్ వల్ల ఇవాళ శ్వేతను తీసుకెళ్లారు అంటూ కూడా ఇటు పోలీసులపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అసలు మీరు పోలీసులతో మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? పోలీసులతో మాట్లాడడం జరిగింది. పోలీసులు కూడా మనకు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికైతే 2 బృందాలతోటి ప్రత్యేకంగా గాలిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ల భాగంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో, కిడ్నాప్కి పాల్పడ్డారో అందులో పిన్ని, బాబాయ్, మేనత్తను కూడా అదుపులోకి తీసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ల భాగంగా వాళ్ళని విచారిస్తున్నాము. విచారించిన అనంతరం మిగిలిన వారి కోసం కూడా వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పేసి కూడా దర్యాప్తుల భాగంగా పోలీసులు తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటి అని అంటే, మరి వీళ్ళ ముగ్గురిని పట్టుకున్నారు, మరి మిగతా వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు, ఎందుకని ఇంకా పట్టుకునే దర్యాప్తులోనే ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే చాలా వరకు కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని వాళ్ళకి సంబంధించి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రవీణ్, శ్వేత భర్త ప్రవీణ్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. బ్రదర్, ఏం మాట్లాడారు, పోలీసులు ఏం చెప్పడం జరిగింది? నిన్న గంట సేపు టైం ఇయ్యి తోలుకొస్తా అన్నారు సార్, ఇంతవరకు తోలుకరాలే. నిన్న నైట్ మళ్ళీ ఫోన్ చేసింది, మంచిగానే ఉంది, మీ భార్య మంచిగానే ఉంది, నాతో ఫోన్ మాట్లాడింది, రికార్డు ఉందని చెప్పినారు సార్. మరి అది పొద్దుగాల తోలుకొస్తా మీ భార్యని, ఇప్పుడు ఏడే తోలుకరావాలని అన్నారంట సార్. మరి పొద్దుగాల తోలుకరాలే, స్విచ్ ఆఫ్ ఉంది, ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ వచ్చినాయి అని చెప్తున్నారు సార్. ఇప్పుడేమో మరి లంచం తీసుకున్నారా, ఏం తీసుకున్నారా, నాకు న్యాయం కావాలి సార్, నా భార్య నాకు కావాలి. అలా అంటే పోలీసులు చెప్తున్నది ఏంటి అని అంటే, ఆల్రెడీ ముగ్గురిని పట్టుకున్నాము, ఇందులో దాడికి పాల్పడ్డది 7 మంది దాకా దాడికి పాల్పడ్డారు, కిడ్నాప్ చేశారు, ముగ్గురిని ఆల్రెడీ పట్టుకున్నాము, వాళ్ళని విచారిస్తున్నాము, మిగతా వారి కోసం కూడా 2 ప్రత్యేక బృందాలతోటి గాలిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముగ్గురిని రమ్మని సార్, ముగ్గురిని రమ్మని, వాళ్ళని పట్టుకోలే, ఏం చేయలే, రికార్డ్ చేయలే, ఈ డబ్బులు తీసుకొని ఇదంతా చేస్తున్నారు. ఆ ముగ్గురు బయటికి రావాలి సార్, ఆ ముగ్గురు మా ముందుకు రావాలి. ఊరోళ్ళే కదా, ఊరోళ్ళే కదా, మా ఊరు మంది కాడికి రావాలి, మా ఊరు అంతా మాట్లాడతారు, ఇంటికి రావాలి, ముగ్గురు కిందికి రావాలి. ఇప్పుడు ఆ ముగ్గురు పట్టుకు రావాలి సార్, ముగ్గురు కిందికి వచ్చినాక మాట్లాడతాం. ముగ్గురు కిందికి రావాలి సార్, ఇప్పుడు మాకు ఇమ్మీడియట్లో ముగ్గురు కిందికి రావాలి. వాళ్ళ కన్న తల్లిదండ్రులే కదా కూతురుని తీసుకుపోయింది, ఎలాంటి దాడికి పాల్పడే అవకాశం ఉండదని చెప్పేసి వాళ్ళ వర్షన్. అప్పటికి అమ్మాయి రక్తం కక్కుకుంటుంది, ఏం చేసిరో తెలియదు, చచ్చిందో బతికిందో తెలియదు. మాకు ఆ పిల్లతో ఇప్పుడు మాకు కావాలి, ఆ పిల్ల ఫోన్ అన్న మాట్లాడాలి, మాకు ఇంటికి దేనికైనా రెడీ. ఇప్పుడు తీసుకొస్తాము, ప్రత్యేకంగా పోలీసులు కూడా పెట్టాము, టీములు కూడా పెట్టాము సార్. మాకు నమ్మకం లేదు, తీసుకొస్తాం అన్నాళ్ళు ముగ్గురిని ఎందుకు దాచిపెడతారు పైన? ఆ ముగ్గురికి ఇంటికి రావాలి, ఆ ముగ్గురు మా ముందుకు రావాలి సార్, మా ముందుకు రావాలి, మా ముందుకు వచ్చి చెప్పాలి. ఆ ముగ్గురు వచ్చి మేము ఎట్లా మాట్లాడుతున్నాం, అలా అంజాల బాడకా కూడా అట్లా మాట్లాడాలి, అలా అంజాల బాడకా అట్లా మాట్లాడాలి. నైట్ మీదకి వచ్చి ఆ బాడకా ఎట్లా కొట్టిండో, ఆ బాడకా మోహన్ గారు బాడకా వీటికి వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఇట్లా మాట్లాడాలి, అలా అంజాల వచ్చి మాట్లాడాలి. కొట్టడం చెప్పు, దారుణంగా కొట్టడం చెప్పు. మీరు చెప్పండి, మామూలుగా మీరంతా కూడా ఒకే దగ్గర ఉంటారు కదా, ఒకే దగ్గర ఉంటారు, వాళ్ళు కూడా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు, అందరికీ కూడా ఒకే వరుసగా మరదలు కూడా అవుతుంది, బావ అవుతాడు. మరి ఎందుకని ఇలాంటి ఘటనకి ఎందుకు పాల్పడ్డారు? అంటే గతంలో ఏమన్నా ఈయనకి గతంలో కూడా ఏం లేవు, కావాలనే చేస్తారు వాళ్ళు. పిల్లని చేసుకున్నప్పటి నుంచి ఇట్లా చేస్తారు, ముందే ఏం లేవు, అట్లా చేస్తారు వాళ్ళు. వాళ్ళు అయితే వాళ్ళని పిలిపించి, ఇప్పుడు మేము ఎట్లాగా మాట్లాడుతున్నాము వాళ్ళు కూడా మాట్లాడాలి. అట్నే వాళ్ళు మాట్లాడితే మాకు కూడా తెలుస్తుంది కదా, అట్లే చెప్పాలి.
మీరు చెప్పండి, మామూలుగా మీరు పక్క పక్కనే ఉంటారు కదా, మీరు ఈ మేము పక్క పక్కన ఉన్నాం సార్. ఈ దాడికి సంబంధించి అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఇష్టం లేకపోతే కూర్చొని మాట్లాడొచ్చు మరి ఎందుకు అంటే నేను మాట్లాడా, నేను వాళ్ళకి నా బిడ్డని ఇయ్యా, వాళ్ళు గరీబ్ వాళ్ళు, నాకు చెప్పంత విలువ కాదు. వాళ్ళు ఇష్టం లేదనంటే ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇష్టం లేదు వాళ్ళకి ఇయ్యలేను. ఎన్ని రోజులకున్నా నా బిడ్డ నేను చంపుకుంటాది. అది మీరు ప్రత్యేకంగా ఆడ చూసినట్టు కూడా ఉన్నారు కదా, మామూలుగా ఆ ఘటన జరిగినప్పుడు అంటే ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారమ్మా, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇక వాళ్ళకి తెలుసు సార్. తీసుకొని వచ్చిర్రు, కట్టెలు తీసుకొని వచ్చిర్రు సార్. వస్తేనే ఎవరు కళ్ళలో కారం పడి వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఆ పిల్లగారికి చల్లిరు, వాళ్ళ అన్న తానం చేస్తుంటే ఆయనకు కూడా చల్లిరంట. ఇక అమ్మాయిని గుంజుకొని వస్తేనే ఎవరు అట్లా కొట్టడం జరగడం, మేము అందరం పోయి ఆనైన పడ్డాం. మా బిడ్డను మేము తీసుకోబోతున్నాము, మీరు ఎవరేమో అడిగేది అవసరం లేదు అని వాళ్ళు అన్నారు. వాళ్ళ అమ్మ అన్నది వాళ్ళ నాయన కొడుతూనే ఉండు, కార్ డోర్ తీసేవారు, కార్ డోర్లో సచ్చిన పిన్గా వేసుకున్నట్టు వేసుకుంటారు సార్. అదే మేము చూసినాం సార్. వీళ్ళు వచ్చి కూడా 10 రోజులే అవుతుంది, అంటే 4 నెలల క్రితము వాళ్ళు సిటీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత గత 10 రోజుల క్రితమే వీళ్ళు రావడం జరిగింది. ఆమెకి ఆరోగ్యం బాగాలేకుంటే రావడం జరిగింది. మరి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇలానే ప్రవర్తించారు ఉన్నారు. పిల్లలు అలా ఇంట్లో పిల్లలు తమ్ముళ్ళు అల్లీలు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారంట. రోజుకొకసారి తిరుగుతూనే ఉన్నారంట. ఏం చేస్తారు ఎట్లా అది అని చూస్తున్నట్టు. అంతకుముందుకే చాలా మందితో అన్నారంట, మేము మనుషులను పెట్టినాము, మనుషులను అట్లనే చంపిస్తాము, బతకనియ్యం, అసలు నా బిడ్డ చచ్చినా సరే వాడు చచ్చినా సరే చంపిస్తాము, ఇంటిలాలని చంపిస్తామని చాలాసార్లు చెప్పిండంట. ఇండ్లతోటి అందరితోటి. నేనైతే నా బిడ్డ నా ఇంట్లో ఉండనియ్యా, ఆ ఇంట్లో సంసారం చేయనియ్యా. వాళ్ళు ఎంతటోళ్ళు, ఏమున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు, అది ఇదని చాలా గలీజ్గా కూడా మాట్లాడిండట. గతి లేనోళ్ళు అది ఇదని. అంటే ఇక్కడ కేవలం ఆస్తికి సంబంధించి వీళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని చెప్పేసి దీనికి కారణమా? ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు, మేమేమో కష్టం చేసుకొని బతుకుతాం. నిన్న పెద్దగా పోరలాలు కష్టం చేసుకొని బతుకుతోళ్ళు. అట్లా అదొకటే డబ్బు విషయం ఒకటే వచ్చింది వాళ్ళకి, అంతే. అంటే దగ్గరనే ఉంటారు మా వాళ్ళే, అంత ఒకటే కులము, ఒకటే వరుసనే అవుతుంది, మరదలు అవుతుంది వరుసకి. అంటే ఏంటమ్మా, ఒకటే కులమైనా కూడా ఎందుకు ఇంటి దారుణానికి? అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సరే, కానీ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కదా. మరి ఎందుకు? ఆల్రెడీ ఇంతకుముందే తన కూతురు ఆల్రెడీ ఇంతకుముందే ఈమె కోడలు నాకు ఇష్టంతో నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఈ విధంగా అతను ప్రవర్తించాడంటే ఏం చెప్తారు? వాళ్ళకేం లేదని సార్, వాళ్ళకేం లేదని గతి లేదు. అలా ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు గతి లేని వాళ్ళు కూడా ఇంటిలో పొల్లు కొట్టిరు. ఆ రోజు కూడా ఆడళ్ళు మోగోళ్ళు ఆ రోజు కూడా ఏమని చిన్నమ్మని తమ్ముళ్ళని వాళ్ళందరినీ తమ్ముడు మరదలు బయటనే ఉన్నారనమాట. వాళ్ళు ఏడున్నారో మాకు తెలియదు అని చెప్పి మీకు తెలుసు తోలుకొస్తారా లేదా అంటే, సరే పిలుస్తున్నారు కదా 10 మందిలో కొడతారా తిడతారా అని చెప్పి ముగ్గురు కలిసి పోయేసరికి పోవుడు వెనకని వచ్చి మెడల మీద కొట్టుడు, ఆడలు మొగలు ఫుల్ కొట్టి కింద శోహ లేకుండా పడిపోయింది. ఆ రోజు కొట్టిర్రు. ఆ రోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చిరంట. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అప్పుడు పట్టించుకున్నారో లేదో ఇక వాళ్ళకెరక. మీరు చెప్పండి అమ్మా, మీరు కూడా ఇక్కడే ఇదే వాళ్ళ ప్రాంతంలోనే ఉంటున్నారు, గ్రామానికి సంబంధించి. అసలు ఎందుకు ఇలాంటి దారుణానికి ఒడిగట్టారంటే ఏం చెప్తారు? ఏం చెప్తామంటే డబ్బు కోసమే అని అంటారు సార్, అందరూ డబ్బు కోసమని అంటారు. చాలాసార్లు గొడవలు అయినాయి. అమ్మాయిని తీసుకురా అంటే అమ్మాయిని తీసుకొచ్చిర్రు. మళ్ళీ అమ్మాయి కూడా చెప్పింది, నాకు ఇష్టం ఉండే మేము మ్యారేజ్ చేసుకున్నాము అని, మీరు వదిలేసేయండి మమ్మల్ని అని చెప్పడం కూడా జరిగింది. అమ్మ చచ్చిపోయింది, నాయన చనిపోయింది, నాకు ఎవరు లేరు, అబ్బాయితోనే వచ్చిన, నన్ను వదిలేసేయండి అని చెప్పినాక కూడా ఇంత దారుణంగా చేయడము మంచి పద్ధతి కాదు, మంచిగా లేదు సార్. పోలీసులు చెప్తున్నారు వాళ్ళని కొంతమందిని ముగ్గురిని పట్టుకున్నాము, మిగతా వాళ్ళకి సంబంధించి వెతుకుతున్నామని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తున్నారు పోతున్నారు కానీ ఏ రెస్పాన్సిబిలిటీ లేదు పోలీసు వాళ్ళది. ఇక్కడికి మేము వచ్చినాక కూడా బయటికి వెళ్ళండి అనే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళని తెస్తాము వాళ్ళని మీకు చూపిస్తామని ఏం చెప్పడం జరగడం లేదు. ఏం అసలు వాళ్ళకు న్యాయం అనేదే లేదు.
24 గంటలు గడిచిపోయింది. ఆ అమ్మాయికి నిన్ననే బ్లడ్ వచ్చిందంట. అమ్మాయి ఉన్నది తెలియదు, లేనిది తెలియదు. అంటే ఆ విజువల్స్ లో చూస్తే, సీసీ ఫుటేజ్ లో చూస్తే తనని ఇంటి లోపల నుంచే కాళ్ళని చేతులతోటి గుంజుకొని వెళ్తున్నారు. గుంజుకొని వెళ్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే తన మీద దాడి కూడా జరిగింది. అంటే కాళ్ళు చేతులు కట్టేసి అంత కిరాతకంగా ఎందుకు ప్రవర్తించాలి? అంటే తండ్రే కదా, ఎందుకు అలా వ్యవహరించాలి? తండ్రి అంటే ఇక డబ్బు కోసము, డబ్బు నాకు చాలా డబ్బు ఉంది, వాళ్ళకు లేదు. మంచిగా లేడా కాదు, మంచిగురుగా సార్ వాళ్ళు ఇద్దరు ప్రేమ ఖరాబ్ చెయ్యొద్దు. ఏదో నీ కుండలు కలిగిన కడుపు పెట్టాలి, ఇయ్యాలి. ఇదేంటి చచ్చిపోయింది అనుకోవాలి. 4 నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు, 4 సంవత్సరాల నుంచి గిట్లా అప్పటి నుంచి ఏం చేసిన అట్లా మరి అప్పుడే తెలిసినప్పుడు ఏదో ఒకటి చేయాల్సి ఉండాలి, చేయవలసి వచ్చింది కదా. అదేమో దీన్ని ఇడవాని ఆడనబట్టి, దాన్ని ఇడవాని ఈడనబట్టి ఇంకేం చేస్తాం ఇక మనం. ఇక వాళ్ళ పనికి అట్లుంది తల్లిదండ్రిది. వాళ్ళకి బిల్డింగ్ ఉంది, వాళ్ళు కష్టం చేసుకుంటారు. అందరు కూలీ రోడ్డు మీద బతికిన వాళ్ళు లేరా? ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళకి ఆస్తి తక్కువ ఉంది, వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంది. అమ్మాయి తరపున ఆస్తి ఎక్కువ ఉంది, వస్తే రోడ్డు మీద వస్తే ఆస్తి వస్తుంది, ఇల్లు కడతారు నెత్తిలో. అదే కదా ఇప్పుడు మామూలుగా అంత చెప్పేది అదే కదా. వల్లనే వీళ్ళకి ఆస్తి లేదు, కూతుర్ని సరిగ్గా చూసుకోడు అన్న ఉద్దేశం. చూసుకోకుండా ఏం చేస్తాడు? చేసుకున్నాడు లక్షాధిపతి, భిక్షాధిపతి అయితే భిక్షాధిపతి లక్షాధిపతి అవుతాడు కదా. ఈ ఘటన జరిగిన తర్వాత తనకి ఆ ప్రేమ కావచ్చు, తండ్రి మీద ఉన్న ప్రేమ కావచ్చు, అవన్నీ ఉంటాయా? అంతే కదా. ఈ పెళ్లి కూడా చేసినా చేయకపోను, మరి తండ్రి ఆయన్నే ఉంచుకుంటుండేను. మరి ఇప్పుడు దాడి జరిగింది, దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఇప్పుడు తండ్రి ఒకవేళ తర్వాత వచ్చి కలవాలన్నా కూడా ఇంత దారుణానికి పడిగట్టినాక కలుస్తుందా? తను మాట్లాడుతుంది? అసలు ఈ ఆలోచన వస్తుందా? రాదు సార్, రాదు. నాకు తండ్రి లేడు, నాకు డాడీ లేడు, మమ్మీ లేదు, చచ్చిపోయింది, అందరు చచ్చిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నా పెర్మిట్ తోటి వస్తా అని చెప్పింది. అంతే, అది బరాబరే మాట్లాడింది ఆ పిల్ల. రానన్నది కూడా. ఇక వాళ్ళు ఏం చేసేది తెలియదు, ఏం చేసిరో తెలియదు. ఇప్పుడు తనని అప్పగిస్తారు, అప్పగించిన తర్వాత ఒకవేళ దొరికిందే అనుకోండి, మీకు అప్పగించారు అనుకోండి, ఆ తర్వాత నుంచి తండ్రి ప్రేమ కోల్పోతుంది కదా, కూతురు ప్రేమ తండ్రి కూడా కోల్పోతాడు కదా. తండ్రి చేసిన సాష్టలు ఇవి. తండ్రే అంత దారుణంగా చేసింది తండ్రే, అలా తమ్ముడు తండ్రే, అంతే. అట్లా కూడా చేయొద్దు కదా. వాళ్ళని కూడా పంపించి మాట్లాడాలి కదా అందరితోని. ఆమె వాళ్ళ బాబాయ్ అయినా, వాళ్ళ పిన్ని అయినా, వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడాలి కదా. మేమందరం ఊరలమే, పరాయల్లో మొవరం కాదు. అట్లా వేయొద్దు కదా. నువ్వు కూడా ఒక ఆడామేవే, ఒక కోడలువే. నీకు తెలియదా ఆడపిల్ల మనసు తెలియదా నీకు? మీ పిన్నికి తెలియదా? ఇప్పుడు ఒకవేళ ఈమె సరిగ్గా చూసుకోకపోతే 4 నెలల నుంచి పెళ్లి అయింది, సికింద్రాబాద్ లో ఉన్నారు, 10 రోజుల క్రితమే వచ్చారు. ఒకవేళ సరిగ్గా చూసుకోకపోతే మీ అమ్మ వస్తుండే కదా, అమ్మాయి వస్తుండే కదా, అప్పుడే తెలిసిపోయేది కదా ఏంటనేది. మీరు చెప్పండి మరి, దీన్ని బట్టి మీరు ఏం చెప్తారంటే కన్న కూతురులాగా ఇక్కడ కోడల్ని చూసుకుంది అత్త, కానీ ఇక్కడ చూస్తే కన్న తండ్రి కన్న తల్లి ఈ విధంగా దాడికి పాల్పడడం ఏం చెప్తారు? ఇది న్యాయం కాదనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. ఒకవేళ మీకు నచ్చలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చినప్పుడు మీరు వదిలేయాలి. లేదా మీకు నచ్చింది, అందరితో మాట్లాడి మీరు ఏం చేయదలుచుకున్నారో, పెళ్లి చేయాలనుకుంటే అందరితో మాట్లాడి పెళ్లి చేసినా సరిపోతుంది. లేదా మీకు నచ్చలేదు, సరే ఇప్పుడు చనిపోయింది నా కూతురు అని అక్కడికే వదిలేసినా సరిపోతుండే. కానీ ఇట్లా కొట్టి ఇట్లా చేయడం న్యాయం అనిపిస్తలేదు. ఆమెకు మాత్రం న్యాయం జరగాలి. పోలీసుల దగ్గర ఆల్రెడీ 3 అదుపులో ఉన్నారు, మిగిలిన వారి కోసం గాలిస్తున్నాం అని చెప్పి, అంటే తల్లిదండ్రుల కోసం కూడా. తల్లిదండ్రి ఇంకా ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కోసం గాలిస్తున్నామని అంటున్నారు. మనకు తెలియదు మరి అది కరెక్ట్గా. అంటే ఇదంతా చూస్తుంటే ప్రేమ అనేది సరే ఇష్టం లేదు అవన్నీ కాదు, కూర్చొని మాట్లాడింటే బాగుండేది కదా అనే ఆలోచన కదా. కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఆమెను కొట్టిరంట, కొట్టిరు పిల్లగాని తల్లి. ఇది మూడోసారి వీళ్ళ ఇంటి మీద అటాక్ చేయడం. సో మొత్తానికైతే కుటుంబ సభ్యులు కావచ్చు, కన్న తల్లి కావచ్చు, కొడుకు ప్రవీణ్ కావచ్చు, అల్లుడు సంబంధించి ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు, అంటే దాదాపు 24 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు శ్వేతకు సంబంధించి ఆచూకీ మాకు తెలపలేదని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే 3 అయితే
అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నామని చెప్పేసి ఒక పక్క పోలీసులు చెప్తుంటే మరి మిగిలిన వారు ఎందుకు దొరకలేదు, ముఖ్యంగా శ్వేతని మాకు ఎప్పుడు అప్పగిస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ప్రవీణ్ కావచ్చు, భర్త ప్రవీణ్ కావచ్చు, అదేవిధంగా అత్త సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సరే కన్న తండ్రి అవ్వచ్చు, కన్న తల్లి అవ్వచ్చు, ఒకవేళ ఈ విధంగా వ్యవహరించకుండా మాతోని మాట్లాడింటే బాగుండేదని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకొని వారిపైన కేసు ఏదైతే నమోదు చేశారో ఆ కేసులో భాగంగా వాళ్ళపైన శిక్ష విధించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కీసర పోలీస్ స్టేషన్ వద్ద ప్రవీణ్కి సంబంధించిన కుటుంబ సభ్యులంతా రావడం జరిగింది. దానికి సంబంధించి అంటే శ్వేతకు సంబంధించి మాకు ఆచూకీ తెలపాలని చెప్పేసి, శ్వేతను ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అప్పగించాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా ముగ్గురునైతే అదుపులోకి తీసుకున్నారు, కానీ మిగిలిన వారు ఎక్కడున్నారనేది ప్రజెంట్ తెలియాల్సి ఉంది. ఒకవేళ తెలిసిన తర్వాత ఒకవేళ వచ్చిన తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి అప్పగిస్తారనేది ప్రజెంట్ అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ అయితే కీసర పోలీస్ స్టేషన్ వద్ద ప్రవీణ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు, ప్రవీణ్ అదేవిధంగా మిగిలిన స్థానికులంతా కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసులు అయితే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కానీ ఇప్పటివరకు కూడా శ్వేత ఆచూకీ దొరకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న.